నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ 1 మినిట్లో అయిపోయేటువంటి టమాటా రసాన్ని చూపించబోతున్నానండి. ఇది ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్, బ్యాచులర్స్ అండ్ అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. 1 మినిట్లో టమాటా రసమా అని అనుకుంటున్నారా? అంతేనండి, 1 మినిట్లో అయిపోతుంది. అయితే 1 మినిట్లో టమాటా రసం చేయడానికైతే టమాటా రసానికి ఒక గ్రేవీ లాంటివి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఇది రెడీ చేసి మీరు పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా రసం చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా 250 గ్రామ్స్ టమాటాను తీసుకుని ఇవి బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి ఇది మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట అండి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నటువంటి టమాటా ప్యూరీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. తర్వాత ఒక 100 గ్రామ్స్ చింతపండును తీసుకున్నానండి. ఈ చింతపండును గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నటువంటి చింతపండు పేస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీ అండ్ చింతపండుని రెండింటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత దీనిలోకి 4 ఎండుమిరపకాయలను వేసుకుని చక్కగా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి మాడకూడదు, అంతేకాదు కలర్ కూడా విపరీతంగా చేంజ్ అవ్వకూడదు అనమాట. ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 1 నిమిషం చక్కగా వేపుకోవాలండి. ఇలా మెంతులు కూడా వేపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని 1 నిమిషం చక్కగా వేపుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని చక్కగా వీటన్నింటినీ వేపుకోవాలి. రసం అన్నది కొంచెం ఘాటు కావాలి అనుకున్న వాళ్ళు మిరియాలు ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మంచి సువాసన వచ్చే అంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చక్కగా పెట్టుకోవాలన్నమాట. ఇలా చల్లారిన అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 పెద్ద వెల్లుల్లిపాయలు తొక్కవలసినవి కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా ఒక్కసారి వేసుకొని చక్కగా కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిందని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి మన రసం అనేది మంచి రంగు రావటం కోసం నేనైతే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా చక్కగా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకోవాలండి. ఇంగువను వేసుకున్న తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసుకొని చక్కగా తాలింపు అనేది వేపుకోవాలన్నమాట. ఇలా తాలింపు అన్నది చక్కగా వేగిన తర్వాత దీనిలోకి 5 ఎండుమిరపకాయలు సగానికి తుంచుకొని వాటిని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అదే సొంటి పొడి అంటాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల రసం టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా సొంటి పొడి వేసుకొని 1 నిమిషం చక్కగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి టమాటా ప్యూరీ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని చక్కగా ఈ నూనెలో 1 నిమిషం వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని 1 నిమిషం చక్కగా వేపుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోకి 3/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మంచినీళ్ళు తాగుతున్న గ్లాస్తోని 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ను కూడా వేసుకొని 1 నిమిషం చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. మన టమాటా రసం పులుపు అనేది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా బెల్లం కూడా వేసుకొని 1 నిమిషం చక్కగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, మూత పెట్టుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలండి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ గ్రేవీని చక్కగా మనము మగ్గించుకోవాలనమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత దీని చుట్టూరుగా చూడండి ఇక్కడ ఆయిల్ అన్నది బయటకి రిలీజ్ అవుతుంది కదా! ఇలా వస్తుందనమాట. అంతేకాదు ఫ్రెండ్స్ దీని కన్సిస్టెన్సీ అన్నది దోసల పిండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అలా వస్తుందనమాట. ఇలా రెడీ అయినటువంటి టమాటా రసం గ్రేవీని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోని పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 2 మంత్స్ వరకు టమాటా రసాన్ని ఎంజాయ్ చేయొచ్చనమాటండి. తర్వాత ఇక్కడ నేను టమాటా రసం ప్రిపరేషన్ అన్నది చూపిస్తున్నాను చూడండి. ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి మనం వాటర్ తాగే గ్లాస్‌తోని ఒక గ్లాస్ వాటర్ అన్నది యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ టమాటా రసం గ్రేవీని కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఇలా ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఉప్పుని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను టమాటా రసం గ్రేవీ స్టోర్ ఉండడానికి మాత్రమే సాల్ట్‌ని యాడ్ చేశాననమాట. ఇలా అన్నీ చక్కగా మరిగిన తర్వాత దీన్ని రైస్‌తో ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఆ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.